హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న ఈ బ్లౌజ్ ప్యాటర్న్స్తో బ్లౌజ్ పీస్ పై వైపున ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనకు వచ్చేసి అన్ని 28, 30, 32, 34 ఇలా మొత్తం సైజెస్ వచ్చాయి కదా. మన దగ్గర ఉన్న సైజ్ అంటే మనం కట్ చేయాల్సిన సైజ్ 27 నెంబర్ అయితే కనుక ఒకేసారి 28 ప్యాటర్న్ వేసేసుకొని కట్ చేసుకోవచ్చు. అంటే 27, 28 రెండు నంబర్స్కి వేస్ట్ లూజ్కి 28 సైజ్ తీసుకుంటే సరిపోతుంది. 29 వేస్ట్ లూజ్ వచ్చింది అంటే 30 ప్యాటర్న్ తీసుకోవచ్చు. అంటే ఒక నెంబర్ తక్కువ వస్తే కనుక నెక్స్ట్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి మొత్తం వచ్చిన సైజుల్లో మిడిల్లో వచ్చింది అంటే నెక్స్ట్ సైజ్ తీసేసుకోండి, ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 33 సైజు వేస్ట్ లూజు. 33 సైజు వేస్ట్ లూజు ఉన్నప్పుడు 34 తీసుకొని మొత్తం టోటల్గా చివరిన సైడ్ జాయింట్ వైపున ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్స్ వేసేసి బ్లౌజ్ పీస్ పై వైపున ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనం బ్లౌజ్ పై వైపున ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. మనకి బేసిక్గా జస్ట్ స్టిచ్చెస్ వేసుకోవడం ఐడియా ఉంటే ఈ బ్లౌజ్ని చాలా ఈజీగానే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నార్మల్గా బ్లౌజ్కి ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదేవిధంగా ఈ క్లాత్ ఫోల్డింగ్స్ వచ్చేసి ఈ ఓపెన్స్ అంటే చివరిన ఎడ్జెస్ ఇలా క్లోజ్ అయ్యి వస్తుంది కదా, ఈ ఎడ్జెస్ రెండు సమానంగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఎడ్జెస్ రెండు ఒకవైపుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మడత ఉన్న పీస్ మన వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. దీనికి వచ్చేటప్పటికి నార్మల్గా మనకి బ్లౌజ్కి ఎంత అయితే సరిపోతుందో అదే బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. అంటే మనకి 80 సెంటీమీటర్ల క్లాత్ సరిపోతే 80 సెంటీమీటర్లు, లేదు మీటర్ క్లాత్ సరిపోతుంది అనుకుంటే కనుక మీటర్ క్లాత్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా మనం ఆర్డర్ చేసి పెట్టుకున్న ఈ ప్యాటర్న్స్ని బ్లౌజ్ పీస్ పై వైపున వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఇలా మనకి సైజెస్ వస్తుంది. అలానే ఎక్కడెక్కడ టక్స్లు పెట్టాలి అనేది కూడా ఇలా టక్స్లు అయితే వచ్చేస్తుంది. ఈ ప్యాటర్న్ని తీసుకొని ఫస్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్ దగ్గర వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ దగ్గర ఈ ఎడ్జెస్ ఏమైనా ఉంటే కనుక దానిని జస్ట్ సవరింగ్ చేసుకొని, అంటే క్లాత్కి చివరిన ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ని సమానంగా వచ్చేలాగా చివర ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఇలా నీట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం పెట్టుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని డ్రాఫ్టింగ్ చేసేసుకోవాలి. డ్రాఫ్టింగ్ చేసుకోవడానికి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, లేదు అంటే ఇలా స్కేల్ యూజ్ చేసాము అంటే మనకి మార్కింగ్ వచ్చేసి చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ని డ్రాఫ్ట్ చేయడం అయిపోయింది. ఇలా డ్రాఫ్టింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ నేను టక్స్ల కోసం ఏదైతే మార్కింగ్ ఇచ్చానో ఈ మార్కింగ్ దగ్గర కూడా ఈ టక్స్ల దగ్గర కూడా జస్ట్ ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటాయి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ డాట్స్ దగ్గర కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ ప్యాటర్న్ వేసేసుకుందాము. మొత్తం అన్ని ప్యాటర్న్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకేసారి మనం క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్ని ఇలా స్ట్రైట్గా వేసేసుకోవచ్చు. మన చాయిస్ ఎలా కావాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు. లేదు మనకి ఇదే సైజులో క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే క్రాస్ కటింగ్కి మనకి ఈ పీస్ ఎక్కడైతే సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడ సరిపోతే అక్కడ ఈ ప్యాటర్న్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనకి క్లాత్ ఎక్కడ సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకొని ఈ ప్యాటర్న్ని అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత ఒకసారి మనకి ఈ పీస్లోనే హ్యాండ్ పీస్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మిగిలిన మనం ఈ డ్రాఫ్టింగ్ వేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. హ్యాండ్ పీస్ ఎలాగో ఇక్కడ సరిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ పీస్ని వేసేసి సేమ్ ఇదే సైజులో డ్రాఫ్టింగ్ చేసేసుకోవాలి. కాకపోతే మనకి ఈ ప్యాటర్న్లోనే మొత్తం అన్నీ వచ్చేస్తుంది ఖర్చులతో సహా కాబట్టి మనం ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒరిజినల్గా ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో సేమ్ ఇదే సైజులో మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ ప్యాటర్న్స్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం కూడా టక్స్లు వచ్చేసాయి కదా, ఈ టక్స్ల దగ్గర కూడా జస్ట్ ఇలా మార్కింగ్స్ పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి డాట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక ఎక్కడ వేసుకోవాలి అనేది చూసుకునే అవసరం లేకుండా ఈజీగా వేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ అయిపోయింది. ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి దీనిని మనం రెండు విధాలుగా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం తీసుకుంటుంది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి
చివరన ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేస్తే ఇది హెమ్మింగ్ కోసం సరిపోతుంది. మనకి వచ్చే ఈ ప్యాటర్న్లో వచ్చేటప్పటికి ఓన్లీ ఖర్చు కోసం మాత్రమే ఇచ్చాము. ఎక్స్ట్రా 1 ఇంచ్ అంటే హెమ్మింగ్ చేయాలి అనుకుంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవాలి. హెమ్మింగ్ ఏమీ అవసరం లేదు, లైనింగ్ బ్లౌజ్ అనుకుంటే కనుక సేమ్ ఇదే ప్యాటర్న్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ హెమ్మింగ్ వేయాలా లేదంటే నార్మల్గా కుట్టి రివర్స్ చేయాలా అనుకునే దాన్ని బట్టి ఈ ప్యాటర్న్ పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ సరిపోతే ఓకే, లేదు ఎక్స్ట్రా జాయింట్ పడుతుంది అంటే ఈ చిన్న పీస్ని ఎక్స్ట్రా జాయింట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి హెమ్మింగ్ కోసం కూడా తీసుకోవాలి, ప్లెయిన్ బ్లౌజ్ కంపల్సరీ కాబట్టి హెమ్మింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ని వదిలేసి ఆ తర్వాత సేమ్ ఇదే సైజులో మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ కూడా ఈ టక్స్ల దగ్గర మనం జస్ట్ ఇలా మార్కింగ్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ టక్స్ల దగ్గర వచ్చేసి ఇక్కడ పెట్టిన ఈ టక్స్ వచ్చేసి లోతు తీసిన వైపు అన్న గుర్తు కోసం, ఇది వచ్చేసి మిడిల్లో, ఇది వచ్చేసి సైడ్స్ మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు జాయింట్స్ వేసుకోవడానికి వీలుగా ఇలా డ్రాఫ్టింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ పీస్ని వేసేసుకోవాలి. కొంచెం ఇక్కడ ఈ పీస్ని అడ్జస్ట్ చేసేసాము అంటే మిగిలిన ఈ పీస్లో మనకి బెల్ట్ని కూడా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే నేను కొంచెం అడ్జస్ట్ చేసి వేసేస్తున్నాను ఈ బెల్ట్ పీస్ కోసం. ఈ బెల్ట్ పీస్లో కూడా మనకి ఎక్కడెక్కడైతే టక్స్లు వచ్చినాయో ఈ టక్స్లు వచ్చిన దగ్గర డ్రాఫ్టింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మనం ఫస్ట్ మన దగ్గర ఉన్న ఈ ప్యాటర్న్స్తో మొత్తం అంతా మార్కింగ్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఒక ఈ ప్యాటర్న్ ఉంది అంటే చాలు, ఇక కొలతలు ఏమీ చెక్ చేసుకునే అవసరం లేకుండా జస్ట్ ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని మార్కింగ్స్ పెట్టుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాండ్ మాత్రం మనం ఎక్స్ట్రా హెమ్మింగ్ కోసం తీసుకుంటున్నామా లేదు అంటే జస్ట్ కుట్టి రివర్స్ చేస్తున్నామా అనేది మాత్రం కంపల్సరీ గమనించుకోవాలి, లేదంటే మనకి హ్యాండ్ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి హెమ్మింగ్కి వదిలేస్తే కనుక ఎక్స్ట్రా 1 ఇంచ్ వదిలేసి ఒరిజినల్ ప్యాటర్న్ తీసుకోవాలి. హెమ్మింగ్ వద్దు కుట్టి రివర్స్ చేయాలి అంటే మనకి ఈ ప్యాటర్న్లోనే ఖర్చు కోసం వచ్చేస్తుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఇదే ప్యాటర్న్ పెట్టి తీసేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇంతవరకు మన దగ్గర ఉన్న ఈ ప్యాటర్న్స్ని ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ని తీసుకొని ఎక్స్ట్రా హెమ్మింగ్ కోసం పెట్టేసాం కదా, ఈ హెమ్మింగ్ కోసం పెట్టిన ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. అలానే ఇక్కడ మనం ప్రతి చోట డాట్స్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ పెట్టిన ప్రతి చోట కూడా టక్స్ పెట్టేసుకోవాలి. మనకి ఎక్కడెక్కడైతే మార్కింగ్ వచ్చిందో మార్కింగ్ వచ్చిన ప్రతి చోట టక్స్ పెట్టేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది టెన్షన్ అవసరం లేకుండా చాలా ఈజీగా మనం ఈ టక్స్లను అయితే వేసేసుకోవచ్చు.
అలానే సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఈ టక్స్ దగ్గర వరకు ఇలా స్ట్రైట్గా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. అలానే బ్యాక్ పార్ట్కి కూడా ఈ టక్స్ దగ్గర సైడ్ జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ డాట్ కూడా ఇప్పుడు మనకి టక్స్ ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ ఈ పార్ట్లో డాట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే షేప్ బెల్ట్కి వచ్చేసి 2 టక్స్లు వచ్చిన వైపున అంటే మిడిల్లో ఒక టక్స్ వస్తుంది. ఈ టక్స్ వచ్చిన వైపున హుక్స్ కాజా బెల్ట్ వచ్చేలాగా చూసుకోవాలి. అలానే ఈ రెండవ వైపున ఇక్కడ వచ్చేసి మనకి 2 టక్స్లు వచ్చింది కదా, ఈ టక్స్ దగ్గర వరకు ఎగ్జాక్ట్గా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం మన దగ్గర ఉన్న ప్యాటర్న్ వేసేసి చాలా అంటే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు.